ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజర్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, 5వ నెంబర్ సిరీస్ వాళ్ళ గురించి మాట్లాడదాం. 5వ తారీఖు పుట్టిన వాళ్ళు కావచ్చు, 5 నెంబర్ సిరీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వీళ్ళకి వివాహ యోగము, వాహన యోగము, గృహ యోగము సాధారణంగా ఏ ఏజ్లో వస్తుంది, ఎక్కువ ఏ విషయాల్లో వీళ్ళు మోసపోతున్నారు, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే వీళ్ళు ఏం చేయాలి సార్? మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 5, 14, 23 గనక అయితే మీరంతా 5 నంబర్ సిరీస్లోకి వస్తారు. 5వ నంబర్ అంటే బుధుడు అంటే మెర్క్యూరీ, కాబట్టి వీళ్ళ నాలెడ్జ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 5వ నంబర్లో గనక పుడితే వీళ్ళు వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతారు. ఎగ్జాంపుల్ ప్రభాస్, విరాట్ కోహ్లీ, సత్యసాయిబాబా, వీళ్ళంతా నార్మల్గా ఉన్నప్పటికీ, నార్మల్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ వరల్డ్ గుర్తించే స్థాయికి ఎదిగారు. కాబట్టి మీరు కూడా 5వ నంబర్లో గనక పుడితే అటువంటి క్వాలిటీస్ మీ దగ్గర ఉంటాయండి. చాలా టాప్ లెవెల్కి వెళ్తారు 5వ నంబర్ వాళ్ళు. ఎందుకంటే 5వ నంబర్ వాళ్ళ దగ్గర ఆల్వేస్ క్రియేటివ్ మెంటాలిటీ ఉంటుంది. ఎప్పుడు వర్కింగ్ స్టైల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 5వ నంబర్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేజీనెస్ వదిలేయాలండి. డోంట్ లైక్ లెగ్ వర్క్, ఓన్లీ సిట్టింగ్ పొజిషన్కి చాలా బాగా ఇష్టపడతారు వీళ్ళు. కాబట్టి 5వ నంబర్ వాళ్ళు లేజినెస్ని వదిలేస్తే చాలా పవర్ఫుల్గా, మీరు ఏదైనా 5వ నంబర్ వాళ్లకు వర్క్ అప్పగించండి, అక్కడే టేబుల్ వేసుకొని కూర్చుంటారు, అక్కడే ఫుడ్ తింటారు, వర్క్ చేస్తూనే ఉంటారు, కానీ లెగ్ వర్క్ ఉండదు. ఆ లేజినెస్ వదులుకోవాలి. అందుకోసం 5, 14, 23 వాళ్ళని చూడండి, ఎక్కువగా ఒబేసిటీ ఉంటుంది, పొట్ట కూడా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి అదొకటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. 5వ నంబర్ ఏంటంటే అండి, ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నా కూడా, మొత్తం ఇప్పుడు ఈ భూమి మీద, ఈ గ్రహం మీద 850 కోట్ల మంది ఉన్నారు. 85% పీపుల్కి 5 నంబర్ లేదండి డేట్ ఆఫ్ బర్త్లో. ఎవరైతే 5, 14, 23 తేదీలలో పుట్టున్నారో నిజంగా వీళ్ళు ఓవర్ బ్లెస్డ్ బై గాడ్. అంత పవర్ఫుల్ నంబర్. ఒక వ్యక్తి లైఫ్లో 5వ నంబర్ లేదు అనుకుంటే, డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా 5వ నంబర్ లేదనుకుంటే, ఆ వ్యక్తి లైఫ్ అప్ అండ్ డౌన్ స్ట్రగుల్ ఉంటుంది. కారణం ఏంటనుకున్నారు? మన టోటల్ నంబర్స్ 9 ఉంటాయి కదా, ముందు 4 నంబర్స్ ఉంటాయి, వెనక 4 నంబర్స్ ఉంటాయి, మిడిల్లో 5 నంబర్ ఉంటుంది. 1, 2, 3, 4, 6, 7, 8, 9, మధ్యలో 5 ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఏ కమాండింగ్ నంబర్, కమ్యూనికేషన్ నంబర్, ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి 5వ నంబర్ కనుక డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే వెరీ వెరీ పవర్ఫుల్ అండి. 5వ నంబర్ అనేది మన లైఫ్లో బ్యాలెన్స్ అని ఇస్తుంది. హెల్త్ పరంగా కానివ్వండి, కెరియర్ పరంగా కానివ్వండి, రిలేషన్ పరంగా కానివ్వండి, గ్రోత్ పరంగా బ్యాలెన్స్ని ఇస్తుంది. మీరు చాలా మందిని చూడండి, ప్రొఫెషనల్లో సక్సెస్ అవుతారు, రిలేషన్లో డౌన్ అవుతారు. కొంతమంది కెరియర్ గ్రోత్ ఉంటుంది, కానీ మనీ పరంగా డౌన్లో ఉంటారు. కానీ 5వ నంబర్ వాళ్ళు అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు లైఫ్లో. బ్యాలెన్సింగ్ నంబర్ అండి. 5వ నంబర్ వాళ్ళ దగ్గర కాన్ఫిడెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కడైనా సరే, ఈ భూమి మీద ఎక్కడున్నా కూడా ఎవరితో అయినా కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోగలరు, ఎవరినైనా కనెక్ట్ చేయగలరు, 360 డిగ్రీస్లో ఆలోచిస్తారండి. అంత పవర్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు 5వ నంబర్ వాళ్ళని తీసుకువెళ్ళండి. వాళ్ళ ద్వారా మీకు లక్ కలిసి వస్తుంది. ఎందుకంటే 5వ నంబర్కి అంత పవర్ ఉంటుందండి. 5వ నంబర్ని మనం పక్కన పెట్టుకోవడం అంటే అదృష్టాన్ని పక్కన పెట్టుకోవడమే. కాబట్టి 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో మీరు చూడండి. ఎగ్జాంపుల్, మీరు పుట్టపర్తి సత్యసాయిబాబా చూడండి, 23వ తేదీలో పుట్టారు. ఒక దేశ ప్రధానిని ఆకర్షించగలిగాడు ఆయన. సచిన్ టెండూల్కర్ ఆయన అభిమాని అండి. ఎంత సేవ చేశాడండి ఆయన. ఎందుకంటే పూర్ పీపుల్స్కి వాటర్ ఫెసిలిటీస్ని అందించాడండి. అనంతపురం కరువు ప్రాంతం, అటువంటి ప్రాంతాల్లో కూడా తన సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వాటర్ సప్లైని అందించారు, సేవ చేశారండి. సేవ ఆయన చేసిందంటే అందరికీ సేవ చేయాలి. ఎందుకంటే మానవుడిలోనే భగవంతుడు అనే కాన్సెప్ట్తోనే ఆయన ముందుకెళ్ళాడు. కాబట్టి 5వ నంబర్ వాళ్ళు ఎప్పుడు సొసైటీకి ఏదో చేయాలని అనుకుంటారు. కాబట్టి 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళు జాబ్ కంటే కూడా బిజినెస్ చేస్తే వెరీ వెరీ పవర్ఫుల్, చాలా బాగా కలిసి వస్తుందండి. ఎక్కువ మంది 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళు
ఏదో ఒక ట్రెండ్ సెట్టర్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారండి. సుభాష్ చంద్రబోస్ కూడా అటువంటి కోవకు చెందిన వ్యక్తి అండి సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే ఉద్యమంలో కూడా, మన స్వాతంత్ర ఉద్యమంలో కూడా, ఇండిపెండెన్స్లో కూడా అందరూ ఫాలో అయిన పంత అతను ఫాలో కాలేదండి. తను ఒక నేషనల్ ఒక ఆర్మీని సృష్టించి తను ఇండియాకి ఏదో చేయాలనే ఉద్దేశంతోనే కలలు కన్నాడు. ఎందుకంటే ఒక కొత్త దారిలో వెళ్ళాలని కోరుకుంటారు 5-14-23 వాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే హెల్త్ పరంగా చాలా జాగ్రత్త ఉండాలి, 24 hours కంటిన్యూ థింకింగ్ అండి. కాబట్టి మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. నర్వస్ రిలేటెడ్ ఇష్యూ అంటే నరాల సంబంధించిన బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త పడాలండి. వీళ్ళకు బాగా కలిసి వచ్చే కలర్ వచ్చేసి గ్రీన్. మోర్ అండ్ మోర్ యూజ్ గ్రీన్ కలర్ అండి. 5వ నంబర్ వాళ్ళు ఎక్కువగా గ్రీన్ని వాడి చూడండి, చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. 5వ నంబర్ వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్తో అయినా రిలేషన్ ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఎందుకంటే 5వ నంబర్కి ఎవరు ఎనిమీస్ కాదండి, అందరూ ఫ్రెండ్షిప్ గానే ఉంటారు. యూనివర్సల్ నంబర్, దీన్ని మాస్టర్ కీ నంబర్ అని కూడా అంటారు. 5వ నంబర్ వాళ్ళు బిజినెస్ పరంగా వెళితే ఎనీ బిజినెస్ చేయొచ్చు, చాలా బాగా సక్సెస్ అవుతారు. కానీ కొన్ని ఇంపార్టెంట్ బిజినెస్లు ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, సిఏ కానివ్వండి, అదేవిధంగా ల్యాండ్ బిజినెస్, కన్స్ట్రక్షన్ బిజినెస్, అగ్రికల్చర్ చేస్తే వెరీ సక్సెస్ఫుల్ అండి, చాలా బాగా కలిసి వస్తుంది. 32 సంవత్సరాల తర్వాతనే వీళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుందండి. 41కి వచ్చిన తర్వాత చాలా టాప్లోకి వెళ్తారు. 50 ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుందండి. అయితే ఎక్కువగా 5వ నంబర్ వాళ్ళు మనం కనుక చూసుకోగలిగితే, వీళ్ళు ఎక్కువగా గనక 5వ నంబర్ వాళ్ళు బిజినెస్ పరంగానే వెళ్ళాలి, జాబ్ పరంగా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే 5వ నంబర్ ఉంది మీ డేట్ ఆఫ్ బర్త్లో అయితే అందరినీ అట్రాక్ట్ చేస్తారు, అన్ని పరిస్థితులు మీ చుట్టే ఉంటాయి. 5వ నంబర్ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు బిజినెస్ పరంగా వెరీ పవర్ఫుల్. మీరు ఏదైనా మీ జీవితంలో ముఖ్యమైన డెసిషన్ తీసుకునేటప్పుడు మీ 5వ నంబర్ డేట్లో తీసుకోండి. 5-14-23 వెరీ పవర్ఫుల్ అండి, చాలా బాగా కలిసి వస్తుంది. సార్, వివాహ యోగము ఇంకా ఇతర యోగాలు ఎప్పుడు ఏ ఏజ్ లో ఉండే అవకాశం ఉంటుంది? మీరు 5వ నంబర్ వాళ్ళు చూడండి, నేను చాలా వరకు గమనిస్తున్నప్పుడు కొంత లేట్ మ్యారేజెస్ అవుతూ ఉన్నాయి 5వ నంబర్ వాళ్ళకి. ఆల్వేస్ వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మీరు 5వ నంబర్ వాళ్ళను ఓల్డ్ పీపుల్స్ నైనా గమనించండి, ఐఆమ్ రొమాంటిక్, ఐఆమ్ యంగ్ అనే ఫీల్ లో ఉంటారు వీళ్ళు. ఏజ్ తో పని లేదండి. 32 years దాటిన తర్వాత మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ముందు చేసుకుంటే మంచిది. 23-32 మధ్యలో మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్, వీళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ అయినప్పటికీ కూడా ఏ విషయాల్లో ఎక్కువగా వీళ్ళు నష్టపోతూ ఉంటారు, దేన్ని అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు? 5 నంబర్ వాళ్ళు మీరు చూడండి, ప్రతి ఒక్కరిని చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారండి. అందరూ మన వాళ్ళే. ఎందుకంటే గోల్డెన్ హార్ట్ పీపుల్స్, ఎవరికైనా ఇవ్వాలని. మీరు 5వ నంబర్ వాళ్ళని చూడండి, ఇచ్చే మనస్తత్వం ఉంటుంది కానీ తీసుకునే మనస్తత్వం కాదండి. అందరికీ ఇస్తూ వెళ్తూ ఉంటారు. అక్కడ కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక వీళ్ళ లైఫ్ చేంజ్ అవ్వాలంటే గోల్డెన్ రూల్ అంటే ఏం చెప్తారు సార్? ఎలాంటి మార్పులు చేర్పులు రెమెడీస్ వీళ్ళకి బాగుంటాయి అంటారు? 5 నంబర్ అనేది మనకు మాస్టర్ కీ నంబర్ కాబట్టి 5వ నంబర్ వాళ్ళు ఎక్కువగా బుధవారం రోజు మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ రావాలి అంటే ఒక 15 వెడ్నెస్డే 15 బుధవారాలు మీరు ఎక్కడైనా గోశాలకు వెళ్ళి ఆవులకి ఆలు తినిపించండి, బంగాళాదుంప తినిపించండి. 1 kg చాలండి. దాన్ని ఏం ఉడికించొద్దు, జస్ట్ పచ్చి బంగాళాదుంపనే కట్ చేసి తినిపించండి. 15 weeks మీ మనీ ఫ్లో చాలా బాగా పెరుగుతుంది. వెరీ పవర్ఫుల్ అండి. ఓవరాల్ గా ఈ నెంబర్ సిరీస్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా చేంజెస్ చేసుకోవాలి, మంచి విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.